2 నెలల క్రితం చెప్పిన వాక్యము మీకు వినకపోతే ఇది అంతగా అర్థం కాదు, కాబట్టి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. 2 నెలల క్రితము ఈ కాన్ఫరెన్స్లో 2 ఆత్మల పాలు ఎలీషా అడిగాడు ఏలియా గారిని. 2 ఆత్మల పాలు ఎలీషా అడిగారు ఏలియాని. ఏలియా అన్నారు, నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత కనబడితే గనక నీకు ఆ 2 పాలు వస్తాయి. ముందేమనంటే కష్టతరం, అది దొరకదు, కానీ నేను కనబడితే ఆకాశంకి ఎక్కిపోయిన తర్వాత నాకు కనబడితే గనక వస్తాయి అన్నాడు. రాలా, కనబడలే. ఆయన దుప్పటి మాత్రమే కింద పడింది అని ఉంది. హల్లెలూయా. ఆ 2 పాళ్ళు ఆత్మలు ఎవరివి అనే సబ్జెక్ట్ చెప్తూ, ఒకటి హానోకి ఆత్మ, మరొకటి మోషే యొక్క ఆత్మ. 2 ఆత్మలే ఈ ఏలియాలో 2 పాలు ఆత్మలుగా ఉన్నాయి. దాన్ని ఆశించి ఉన్నది ఎలీషా. అది కష్టతరం అని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది పొందుకోవాలంటే గనక, అది సాధించాలంటే గనక, ప్రాబ్లం ఎక్కడ ఇదా ఏంటి? అది పొందుకోవాలన్నా సాధించాలన్నా విశ్వాసంలో వృద్ధి చెందాలి, ఆత్మలో వృద్ధి చెందాలి, ప్రార్థనాత్మ, పరిశుద్ధాత్మలో ప్రార్థన ఉందన్న ఆ ప్రార్థనలో వృద్ధి చెందినవాడు మాత్రమే అవి పొందుకుంటాడని తెలియచేయడమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆ సందర్భాన్ని అంతా చెప్పుకుంటూ, ఈ ఏలియాలో ఉన్న 2 ఆత్మలు, ఒకటి మోషే అని, ఒకటేమో హానోక్ అని దృష్టాంతాన్ని చూపిస్తూ వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఆ ఏలియాలో యేసయ్య మరలా అదే చెయ్యాలి అని చెప్పి ఉన్నాను. మోసే ఏమి చేసినా కూడా మరలా యేసు ప్రభువు వారు కూడా కొత్త నిబంధనలో అది చెయ్యాలి అని చెప్పినాను. ఎందుకంటే ఈయన యేసయ్య అయితే షాడో, పాత నిబంధన కదా, పాత నిబంధనలో చేసింది యేసయ్య చేయవలసిందే. హల్లెలూయా. దాన్నే పౌలు గారు దృష్టాంతములని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మోషే తొట్టులో పెట్టడానికి 30 రోజులు టైం పట్టింది, తొట్టులో పెట్టి నీటిలో వదలడానికి. హల్లెలూయా. కరెక్ట్గా 30 సంవత్సరాల దగ్గర అతనికి 30 రోజులు పడితే, ఇతను 30 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి ఎవరికి? యేసు ప్రభుకి అదే నీటిలో మరలా ఆయన రావాలి. అతను ఆ నీటిలో 30 రోజులు తర్వాత వరకు ఉంటాడు, తర్వాత బయటికి తీయబడతాడు. కరెక్ట్గా 30 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు నీటిలో ముంచబడి మరలా తీయబడాలి. హల్లెలూయా. ఆయన 430 సంవత్సరాల తర్వాత ఆ కానాను దేశానికి బయలుదేరి వెళ్తే, ఈయన కూడా పరమకానా నుంచి ఈ భూమికి కరెక్ట్గా 4030 సంవత్సరంలో రావాలి. హల్లెలూయా. అంటే షాడో, రియాలిటీ. హల్లెలూయా. పాత నిబంధన ఏమో షాడో, క్రైస్తు నిజస్వరూపము క్రీస్తులో ఉన్న క్రీస్తు ఏమో రియాలిటీ. కాబట్టి ఏలియా ఏది చేసినా యేసు ప్రభు వారు అదే చేయాలి. యేసు ప్రభు వారు అదే చేయాలి. సారేపాతు విధవరాలు ఇంటికి ఏలియా వెళ్ళారు, యేసు ప్రభు కూడా వెళ్ళాడని చెప్పి ఉన్నాను. హల్లెలూయా. రహస్యంగా ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడు, ఎవరికి కనబడకుండా ఉండవాలని కూడా మీకు లాస్ట్ వీక్లో చెప్పి ఉన్నాను. సో ఈ మోషే ఏది చేసినా యేసు ప్రభు అదే చేయాలి. అందుకని మోషే ఒక గొప్ప స్టేట్మెంట్, నా వంటి ప్రవక్త అన్నాడు, అంటే ఈక్వల్ అని చెప్తున్నాడు. హల్లెలూయా. నాకులాగా ఉండే ప్రవక్త మోషే యేసు ప్రభు రాబోతున్నారని కూడా చెప్తున్నారు. సో ఈ అభిషేకము ఈ అంత్య దినాల్లో కుమ్మరించబడటానికి రెడీగా ఉంది. హల్లెలూయా. చాలా మంది జాషువా జనరేషన్ అని చెప్తున్నారు, నేనైతే చెప్తున్నాను పరిశుద్ధాత్మ నడిపింపుతోటి హానోకు జనరేషన్ రావాలి, ఏలియా జనరేషన్ రావాలి, మోజేస్ జనరేషన్ రావాలి. వీళ్ళే భూమిని తలకిందులు చేయగలుగుతారు. హల్లెలూయా. లక్షల కోట్ల మందిని యేసు వైపు తిప్పగలిగారు. హల్లెలూయా. ఆ కాలంలో హానోకు చేసిన ప్రయాణాలు ఈ కాలంలో ఎవరో 365 రోజులు దేవునితో నడుస్తున్న వ్యక్తి.
360 సువార్త ప్రకటిస్తున్న వ్యక్తి. హల్లెలూయా. మోషే లక్షలాది మందిని కానానుకు తీసుకుపోతున్న వ్యక్తి. సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్. అట్లాంటి జనరేషన్స్ ఈ రోజులో ఇవ్వడానికి ఆ 2 పాల అభిషేకము మన మీదకి రావాల్సి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నిశ్చయంగా ఏర్పరచబడిన వారు మాత్రమే వచ్చి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఈ అభిషేకం ఎప్పుడు కూడా తైలం పోసే అభిషేకం, నూనె పోసే అభిషేకం. అందుకని ఈ ఎండేస్ లో నూనె తైలం అనేటప్పటికి ఒళ్ళు మంట చేస్తుంది సేవకులకి. ఏమొచ్చేస్తుంది? ఒళ్ళు మండిపోతున్నారు. ఎవరు అసలు ఎక్కడుందిరా తైలాభిషేకం అని. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో ఉంది, వారు తైలము పోయేవారు. హల్లెలూయా. ఎవరు? ఈ 2 సాక్షులంట తైలము పోయేవారు. అలే ఎవరు ఎదుట? దేవుని ఎదుట నిలబడి తైలము పోయేవారు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా తైలం పోతాడంట, తైలం ఇస్తాడంట. చూడండి, మీకు తైలం కోసం చెప్పాలి, ఎందుకంటే మరి తైలం వాళ్ళు అందరినీ అడ్డుకుంటున్నారు కదా. మార్క్స్ వార్తలో 6వ అధ్యాయం 13వ వచనం తొందరగా. ఎవరు? 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులు. అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు ఏంటి? నూనె రాచి అనేకులకు రోగులను. యేసు ప్రభు ఎందుకు సార్ నూనె ఇవ్వాలి? యేసు ప్రభు ఎందుకు నూనె ఇవ్వాలి? అధికారం ఇచ్చాడు కదా. ఎప్పుడు చూసినా ఇమ్మానుయేల్ పాస్టర్ కావచ్చు, హైదరాబాద్లో ఉంటారు చింతల, ఎప్పుడు నూనె అన్న ఎవడైనా ఉపయోగించాడు మీద అసూయ. హల్లెలూయా. అసలు ఈ 2 ఆత్మల్లో నూనె అభిషేకం ఉంది, తైలం పోసే అభిషేకం ఉంది. అది ఎండేస్ లో రావాలి, కావాలి, అది కుమ్మరించబడాలి. అపోస్తులకి నూనె ఎందుకు ఇవ్వాలి? మన వాళ్ళు ఏం చెప్తారు? 2 పెద్దలను తీసుకువెళ్ళండి. నూనె కాదే, అపోస్తులు నూనె రాస్తున్నారు, దేవుడు యేసు ప్రభు ఇస్తున్నాడు నూనె. ఇది మోక్షవార్తలు లేదా? ఇప్పుడు ఏం కావాలి సంఘాలకి? నూనె కావాలి, తైలము కావాలి. అదే పాలు అభిషేకము, 2 పాల అభిషేకము. హల్లెలూయా. తైలాభిషేకము. హల్లెలూయా. వాక్యాభిషేకము. హల్లెలూయా. కృపాభిషేకము. హల్లెలూయా. ఈ అభిషేకం కావాలి మస్తాను. చూడు, అపోస్తులు కన్నా పెద్దోడు నువ్వు, అపోస్తుల బోధ కన్నా గొప్ప బోధ నీది. ఆళ్ళ నూనె రాయడం ఏంటిరా బాబు? వాళ్ళకి యేసు ప్రభు నూనె ఇవ్వడం ఏంటి? ఇది ప్రసంగం చేస్తాడు ఎవడన్నా? ఇప్పుడున్న తరంలో నూనెని వ్యతిరేకిస్తున్నా, అభిషేకాన్ని వ్యతిరేకిస్తున్నా, నూనె రాయడం అనే వాళ్ళని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అపోస్తులకి ఎందుకు యేసు ప్రభు నూనె ఇచ్చాడనేది కదా ప్రశ్న. కాబట్టి ప్రతి సేవకుడు ఏం చేయాలి? మనిషి ఏం చేయాలి? నూనె రాసి వేస్తున్నాములు దెయ్యాలి అనుకోండి. హల్లెలూయా. 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 నూనెకి ప్రార్థన చేయమని ఎక్కడుంది? హల్లెలూయా. ప్రశ్నలు వేసి ప్రశ్నలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఎక్కడో కడుపులో ఎక్కడో ఉంది గడ్డ, ఆ గడ్డకే ప్రార్థన చేస్తాడా? నా మీద ఎట్టి ప్రార్థన చేయడా? చెయ్యి ఎట్టి ప్రార్థన చేయడా? దెయ్యం ఎక్కడుందో నీకు ఏం తెలుస్తుంది? అదవుతుందా? కనబడదు కదా. అలా ఫలానా దానికే ప్రార్థన చేయాలి అనేది ఉంటుందా? నువ్వు ఏమీ లేదు. ఆయన వచ్చిన వారందరి మీద చేతులుంచి ప్రార్థించారు. హల్లెలూయా. వచ్చిన వారందరి మీద చేతులు ఉంచారు. అది తెలియదేంటి రోగం ఎక్కడుందో? నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇక్కడ మాత్రమే నేను చేస్తానన్నాడా? కాబట్టి నువ్వు మీద కూడా చేసి ప్రార్థన చేస్తాను. నీకేమైంది నొప్పి? హల్లెలూయా. కాబట్టి ఏలియాలు, మోషేలు అనగా ఏలియాలో ఉన్న 2 పాల అభిషేకం, నూనె అభిషేకం, తైలం పోసే అభిషేకం. హల్లెలూయా. ఎవరి మీద? దేహాల మీద, సంఘాల మీద, సార్వత్రిక సంఘాల మీద, ప్రపంచం మీద నూనె పోస్తూ ఉంటారు. వాళ్ళు తైలం పోసేవారల్లో. ఎందుకు? ప్రతి దాన్ని మండించడానికి, ప్రతి దాన్ని వెలిగించడానికి. కొలతలేని అభిషేకం ఉందంట ఎవరిలో? యేసేలో. ఆయనలో ఉన్న నూనె కొలత ఉండదంట. ఎవడ మీదకి ఎత్తే వాళ్ళ మీదకి మండుతూనే ఉంటారు. బ్లోఅవుట్. హల్లెలూయా. హల్లెలూయా. అమలాపురం బ్లోఅవుట్లో ఉంటుంది. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఈ నూనె కోసం 2 విషయాలు మాట్లాడి అసలైన అభిషేకంలోనికి, వాళ్ళ యొక్క ప్రత్యక్షతలోనికి వెళ్దాం.
మీకు సారిపోత విధురాలు ఇంట్లో ఏం చేశాడు? ఏలియా అమ్మా నూనె, విధవరాలు విధిని మార్చుతావు, సంపదల నిధితో నింపుతావు. ఏలియా విధవరాలు ఇంట్లో నూనెను పుట్టించడం మొదలెట్టాడు. అతనికి తెలిసిన ఒక విద్య ఏమైనా ఉందంటే నూనె పోయడం. హల్లెలూయా. అతని దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. అతని దగ్గర ఇంకొక ప్రవక్త పనిచేశాడు, చనిపోయాడు, కొన్ని అప్పులు ఉన్నాయి అంట. హల్లెలూయా. చూడండి 2వ రాజులు 4వ అధ్యాయము 2వ వచనం. ఎలీషా గారు అడుగుతున్నారు, ఒక లేడీ వస్తే, ఒక విధవరాలు వస్తే, నా వల్ల నీకేం కావాలమ్మా? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనేను. నూనె కుండ ఒకటి ఉందయ్యా, ఇంకేమీ లేదు నా దగ్గర. కానీ మీ దాసుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, నమ్మకంగా జీవించినవాడు, మరణించాడు, అప్పులైపోయారు, నేను నా పిల్లలు నిలబడి ఉన్నా. హల్లెలూయా. ఆ నూనె కుండ నా దగ్గర తీసుకురా. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఏం చెప్పాడు? అతడు నువ్వు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు దొరకు కలిగిన వట్టి పాత్రలను, ఏం పాత్రలు? ఖాళీ పాత్రలన్నీ పట్టమంటున్నాడు. అప్పుడు నీవును నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడు లోపల నుండి కలుపు మూసి ఆ పాత్రలో నూనె పోసి, ఒక చొక్కు నూనె. హల్లెలూయా. అది ఊరుతూనే ఉంటది, నిండిపోతూ ఉంటది. ఇక ఎన్ని బయట నుంచి అరువు తెస్తావో ఖాళీ పాత్రలో తెచ్చుకుంటా ఉండు, నింపుకుంటా ఉండు. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, తలుపు మూసి ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా. కనపడుతూ ఉంటది యేసుప్రభు ఎక్కడ చూసినా, ఇక్కడ తలుపు మూసి ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా. అంటే ఏలియాలో ఉన్న నూనె పొందుకున్న, దుప్పటి ద్వారా పొందుకున్న ఎలీషా వేరేది చేయట్లేదు మిరాకలు. నా దగ్గర ఒక అభిషేకం ఉంది, అది తైలం పోసే అభిషేకం, నూనె పోసే అభిషేకం, పరిశుద్ధాత్మ నూనె పోసే అభిషేకం. ఆ నూనె నీ దగ్గరున్న నూనెతోటే నేను వృద్ధి కలిగి చేస్తాను. ఎందుకంటే నేను ఆ విశ్వాసంలో వృద్ధిలో ఉన్నాను. అందుకని బిగినింగ్ చెప్తున్నాను, విశ్వాసంలో వృద్ధి పొందించమని అపోస్తులు యేసుప్రభుని అడిగారంట. బా, ఎవరు? మొదట సబ్జెక్ట్ కూడా వింటేనే దీనికి మీకు కనెక్టింగ్ దొరుకుతుంది. అపోస్తులు అడిగారంట. అందుకనే విశ్వాసంలో వృద్ధి పొందాలి, ఆత్మలో వృద్ధి పొందాలి, మూడవది ప్రార్థనలో వృద్ధి పొందాలి అని చెప్పాను. హల్లెలూయా. ఈయన ఈ మూడిట్లో వృద్ధి పొంది అతని చేతికి నీళ్లు పోస్తూ ఉన్న పెరిగినటువంటి ఒక మొక్క ఈ ఎలీషా. ఇతను కూడా అదే చెప్తున్నాడు, నూనె కుండ మాత్రమే అదే పట్టిరా చాలు, నేను దాన్ని దీవిస్తాను. ఇక బయటికి వెళ్ళి ఖాళీ పాత్రలు ఎన్ని ఉన్నాయో తెచ్చుకో, అవన్నిటిలో ఒక్కొక్క చొక్క నువ్వు వేస్తా ఉండి వస్తానే ఉంటుంది, అది వస్తానే ఉంటుంది. పాత్రలన్నీ నిండిపోని అని చెప్తున్నారు వచ్చి. అయితే ఇక నూనె నిలిచిపోయినని మాట్లాడమ్మా. సెలవేగా తర్వాత తెమ్మని హల్లెలూయా. ఈ రోజు ఆ నూనె మీలోకి వస్తుంది. ఎందుకు తెలుసా? ఖాళీ పాత్రల దగ్గరికి వెళ్ళడానికి, ఖాళీగా ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ నూనె మీరు వేయడానికి. హల్లెలూయా. ఆ రెండంతుల అభిషేకం అనే నూనె మీ దగ్గరికి ఈ రోజు ఎందుకు వస్తుందో చెప్తున్నానంటే, మీరు ఈ కోణంలో ఏదో చూసి ఉండొచ్చు, నేను అది చూడలే. ఎలీషాలో ఉన్న ఏలియాలో ఉన్న దుప్పటి పడితేనే నూనెలో అంత వృద్ధి పొంది. అంటే ఆత్మలో నూనె అంటే ఏదనుకోకండి బాబా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నూనె కోసం మాట్లాడుతున్నాను నేను, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. ఇలాగ వాక్యం చెప్తుంటే వరాలు ఉన్నాయని చెప్తున్నాను, ఆత్మవరాలు. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో
నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడి అని చెప్తుంటే దాంట్లో పాములను ఎత్తిపట్టుకుందరు విషయం ఏం తాగినానంటే విషయం పట్టుకుని వచ్చాడు ఒకడు. వీడియో సుందరం చేసాడు. వచ్చి ఇక్కడ సైలెంట్గా కూర్చున్నాడు. ఇక్కడ దిగిపోయిన తర్వాత అన్నాడా విషయం పట్టుకొచ్చానని అంటున్నాడు. ఎందుకన్నా అదే మీరు తాగుతారు కదా ఏమవుతుంది కదా అన్నాడు. అలేలుయ్యా ఈ వాక్యము దేవుడు రాశాడు అన్నాడు. అవును అన్నాడు. అయితే ముందు నువ్వు తాగి తర్వాత నేను తాగేస్తాను. అలేలుయ్యా ఆడు తాగడండి నేనే. అలేలుయ్యా అందుకని నూనె అంటే నువ్వు పాస్టర్ సింహాపాలు నూనె అన్నాడు ఒట్టుకుండలు అన్నట్టు కదా నువ్వు. నీలో పడిన అభిషేకము వేరే వాడిని వెలిగించే అభిషేకం, ఖాళీ పాత్రను వెలిగించే అభిషేకం, మండించే అభిషేకం. ఆ నూనె ఎలీషాలోకి వచ్చింది. అది రెండు మూడుగా ఈ రోజు మీ మీదకి వచ్చి అనేక ఖాళీ పాత్రల్ని, అనేక బీడి భూముల్ని, అనేక అన్ని దేవుల్ని అది వెలిగించే అభిషేకంగా మార్చబడి ఆ నూనె కొరకు ప్రత్యక్షత మాట్లాడు. హల్లెలూయా. సారెపాతు విధవరాలు కూడా అదే నూనెను ఉబ్బికింప చేశాడు. హల్లెలూయా. అదే ఎలీషా అదే నూనెతో మిరాకాలు చేస్తున్నాడు. అంటే నీ ఇంట్లో పాత్రలే కాదు, చుట్టుపక్కల ఖాళీగా ఉన్న ఏ పాత్రలైనా నీలోంచి అభిషేకం వెళ్ళి అటు నింపునుగాక, మండించునుగాక, వెలిగించునుగాక, రక్షించునుగాక, అభిషేకించునుగాక, ఆత్మతో నింపునుగాక, నీ సంఘంలోని వారు చేర్చబడునుగాక. అటువంటి అభిషేకము రెండంతల పాలు పరిశుద్ధాత్మలో ఈరోజు నీ మీద కుమరించునుగాక. అవే ఏలియాలో ఉన్న రెండు పాలు ఆత్మలు. చూడండి, యాకోబు చెప్తాడు మన వంటి స్వభావం గలవాడని చెప్తాడు. ఎవరిని? కానీ అక్కడ మన వంటి ప్రార్థనా వరుడని రాయలేదు. ఏమని? మన వంటి స్వభావం గలవాడంటే అతనికి కోపం వస్తుంది, అతనికి ఆకలి అవుతుంది, ఎన్ని స్వభావాలు ఉంటే మానవ స్వభావమే. స్వభావం అంటే మానవ స్వభావం అని రాశాడు, దేవుని స్వభావం అని రాయలేదు. హల్లెలూయా. దేవదూతల స్వభావం అని రాయలేదు, మానవ స్వభావమే, మన వంటి స్వభావమే అని రాశాడు. కానీ మన వంటి ప్రార్థన అని రాయలేదు. అది ఆసక్తి ప్రార్థన. హల్లెలూయా. ఏ శక్తి? ఆసక్తి, ఆసక్తి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆసక్తి ప్రార్థన మనలోకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఎండేస్లో ఒక్కొక్కడు ఒక్కొక్క ఊరిని, ఒక పట్టణాన్ని మండించి పడేయాలి. హల్లెలూయా. ఒక్కొక్క రాష్ట్రాన్ని మండించి పడేయాలి. హల్లెలూయా. ఏదో పెద్ద పెద్ద సేవకులు వస్తారో వాళ్ళు లేదు నిన్నే వాడుకుంటాడు. హల్లెలూయా. ఓటి కుండలే వాడుకుంటాడు. హల్లెలూయా. యుక్తమైన కుండగా మార్చుకుంటాడు. హల్లెలూయా. బీడిపోయిన భూములనే వాడుకుంటాడు. హల్లెలూయా. 3 సార్లు బొంకిన పేతుర్నే పెద్దగా నియమించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి స్వభావము మనలాంటిదే కానీ ప్రార్థన మనలాంటిది కాదు. చేంజ్ అవ్వాలి. ఇక్కడ చేంజ్ అయితే సమస్తము మార్చివేస్తాడు. హల్లెలూయా. చూడండి, 1 రాజులు 17వ అధ్యాయం ఏలియా గారి కోసం 21-22. ఆ చిన్నవాని మీద అంటే ఇలా పడుకున్నాడంట. ముమ్మారు ఏంటి? ముమ్మారు పారచాచుకొని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి హల్లెలూయా. ఏలియా అభిషేకము యేసై వచ్చిన తర్వాత మేము డెడ్ రైజ్ చేస్తామనే అభిషేకం కాదు. యేసై వచ్చి పరిశుద్ధాత్మను అపోస్తులు గారు 2వ అధ్యాయంలో కుమ్మరించిన తర్వాత అపోస్తులకి అధికారం ఇచ్చి మీరు వెళ్ళి దెయ్యాలను కాదు మనుషులు కూడా, ఆ అభిషేకం కాదు. హల్లెలూయా. ఏ అభిషేకం తెలుసా? యేసే రాకముందే యేసే ఇలాగ వాడబడే అభిషేకం. హల్లెలూయా. ఈ ఏలియాలో చచ్చిపోయి ప్రాణం వెళ్ళిపోతున్న దాన్ని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
ఆ ఏలి అభిషేకం ఈరోజు మీ మీదకి రావాలి, మన మీదకి రావాలి, సార్వత్రిక సంఘాల మీదకి రావాలి. దెయ్యాలు కాదు, చీకటి శక్తులు కాదు. హల్లెలూయా. డెడ్ రైజ్ చేసేవారుగా మార్చబడాలి మనం. హల్లెలూయా. డెడ్ రైజెస్ లేగుచ్చబడును గాక. డెడ్ రైజ్ చేసి అభిషేకం మీ మీదకి వచ్చును గాక. అది ఏలియాలో ఉన్న 2 పాల ఆత్మాభిషేకం. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత చేసింది కాదయ్యా, పరిశుద్ధాత్మ రాకముందే వచ్చిన అభిషేకం. హల్లెలూయా. హల్లెలూయా. ఆలో మనిషి యొక్క ప్రాణము యేసయ్య ఒక్కడే పోస్తాడు, కానీ యేసయ్యలాగా వెళ్ళిపోయగలుగుతారు. హల్లెలూయా. ఇప్పుడు మనం పోయొచ్చు. అందుకని ఈ 2 ఆత్మలో ఈ ఎండేస్లో అవసరమై ఉన్నది సార్వత్రిక సంఘానికి. వాళ్ళు చంపగలుగుతారు, ప్రాణము పోయగలుగుతారు, అద్భుతం చేయగలుగుతారు, ఆశ్చర్యకార్యం చేయగలుగుతారు, ఎక్కిన మంచం దిగవరా అని కూడా చెప్పగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి ఏదైనా సాధ్యం. ఈ ఎండేస్లో అధికారం ఉన్నప్పుడే ఆహాబు లాంటి మోడీలు కూడా గడగడ గడగడలాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అధికారం లేదనుకో, మీరేం చెప్తేదండి, నేను ఎవరి సన్నిధిని నిలబడ్డాను అన్న డైలాగ్ ఎవడెత్తాడు? ఒక్కడే ఏలి, ఒక్కడే ఎత్తాడు. హల్లెలూయా. అంటే ఇది ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నిలబడే ఉంటాడంట. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఎంత రోషం చూడండి ఏలియాకి. ఆ అభిషేకము ఇప్పుడు కుమ్మరించబడతాకి సిద్ధంగా ఉంది. పొందుకోవడానికి నువ్వు సిద్ధమైతే నీ ఊర్లో చచ్చిపోయిన వాళ్ళు లేపే అభిషేకం నీ మీదకే వస్తుంది. ఆ అధికారం నిన్ను ఆ ప్రాంతంలో ఉజ్జీవాన్ని ఈ ప్రాంతానికి రగిలించే స్వార్థికురాలుగా, స్వార్థికుడిగా, సేవకునిగా, ప్రవక్తగా, అపోస్తుడిగా నేను మార్చివేస్తాను. ఆ ఉజ్జీవానికి ఈ ఏలియాలో ఉన్న 2 ఆత్మల అభిషేకం అవసరమే. హల్లెలూయా. ఉజ్జీవం వస్తుంది. ఉజ్జీవం ఎలా వస్తుందో చెప్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ప్రవక్తల ఆత్మ. అందుకని ఏం చెప్పాను, మేము ప్రివ్యూ మెసేజ్లో మీరు వింటే కనుక, 100 పండిన పంటను కోసుకెళ్ళి 100 పండిన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం 30 నిరీక్షణ 60 ప్రేమ 100. ఈ 100 పంటని ప్రభు కోసుకుని వెళ్ళి తన గిడ్డంగిలో దాచుకుని తనకు కావలసినప్పుడు మరలా ఆ ఆత్మను అనేక మనుషుల్లో విత్తుతున్నాడని చెప్పాను. హల్లెలూయా. అలా విత్తడానికి ఇది ఏలియా ఆత్మ, ఏలియాలో ఉన్న పాలు, 2 పాల ఆత్మలు రెడీగా ఉన్నాయి అంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇష్టం. ఆయనకు 100 పండేసింది ఆ పంట. అది వేసవకాలంలో విత్తుకుంటాడో, లేదా వర్షాకాలంలో విత్తుకుంటాడో, శీతాకాలంలో విత్తుకుంటాడో, లేదా భారతదేశంలో విత్తుకుంటాడో, ఆంధ్రప్రదేశ్లో విత్తుకుంటాడో, విజయనగరంలో విత్తుకుంటాడో, భద్రాచలంలో విత్తుకుంటాడో, లేదా ఈస్ట్ గోదావరిలో విత్తుకుంటాడో, ఆయన ఇష్టం. అది నీ ఆశని బట్టి ఆయన నీలోనికి వస్తాడు. హల్లెలూయా. ఆ ఆశని బట్టి మరీ ఆశపడింది నువ్వు మాత్రమే నాలోకి రావాలని. హల్లెలూయా. చూశాడు చాలా మంది నా సూర్యుడు వస్తే లోపలికి వెళ్ళిపోయారంట. ఎందుకు? నీతి సూర్యుని గర్భం ధరించాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆమె మాత్రం ఎదురు చూస్తూ ఉందంట. సడన్గా వచ్చి ఒక విత్తనాన్ని లోపడేశారంట. ఏంటో విత్తనం అంటే కృపావాక్యం. హల్లెలూయా. కృపావాక్యాన్నే గర్భంలో విత్తగలిగిన వాడు ఏలియా ఆత్మ నీలో విత్తలేడా? మోషే ఆత్మ నీలో విత్తలేడా? లేదా హానోకు ఆత్మని విత్తలేడా? సమూయేలు ఆత్మ, ప్రవక్తల ఆత్మ నీలో విత్తడానికి ఆయన వెళ్తూ చెప్తున్నాడు, కానుకలను పట్టుకుని వెళ్ళిపోయాను రా అన్నాడు. హల్లెలూయా. ఏం పట్టుకెళ్ళిపోయాడంట? ఆయన చెరను పట్టుకుని వెళ్తే కానుకలను, ఎందుకు కానుకలు వెళ్ళిపోయాడు? ఆ కానుకలు మరలా విత్తుతున్నాడు. అదే ఆ కానుకల కొరకే రాస్తున్నాడు. మీ గర్భము, మీ బహుమానం ఏమన్నాడు? గర్భఫలం ఏమన్నాడు? ఆ బహుమానం, ఆ కానుకే బహుమానంగా మరలా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏ పరిశుద్ధుల ఆత్మను పట్టుకుని వెళ్ళిపోయాడు, ఆ కానుకల్ని బహుమానాలుగా, బహుమానం అంటే కానుకలేనా, ఆ కానుకలు మరలా ఇస్తున్నాడు. అలా పుట్టినవాడు బాప్తిజం ఇచ్చి యోహాను, ఇందులో ఏలియా ఆత్మ కలిగిన వాడని రాయించాడు. హల్లెలూయా. పాసిబిలిటీ ఉంది లేదా? లేదా? ఉంది. కాబట్టి ఈ వాళ్ళు మరణం పొందే ఆత్మలు కాదయ్యి, మరణించిన వాడిని తిరిగి లేచే ఆత్మలు. అందుకని ఎలీషాలో కూడా ఆ అభిషేకం ఉంది. కాబట్టి ఆడెవడో చచ్చిపోయి వాడి దగ్గర పాతి పెట్టబడితే అతను కూడా హల్లెలూయా
కాబట్టి యేసయ్యలాగా వాళ్ళు మరణాన్ని మృంగివేసే ఆత్మలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 4వ అధ్యాయము 11వ వచనం. దీపస్తంభమునకు ఇక్కడ చూడవచ్చు మీరు, ఇదిగో ఇరుపక్కన ఉన్నాయంట రెండు. చదవండి. ఒలివ చెట్లు ఏమిటనియు, రెండు బంగారపు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలము కుమ్మరించి ఒలివ చెట్లుకున్న రెండు కొమ్ములు ఏమిటనియో నేను అతను అడుగగా, అతడు నాతో ఇవేమిటవని నీకు తెలియదా ఏనెను. నా ఏలిన వాడా, నాకు తెలియదని నేను అనగా, అతడు వీరిద్దరూ, వాళ్ళిద్దరే, ఒకడు మోషే, హానోకే ఇప్పుడు ఏరియాకి వచ్చాడు. హల్లెలూయా. హానోక్ ఆత్మీయ ఏరియాలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు త్వరలో మోషే ఏరియాలుగా రాబోతున్నారంట. హల్లెలూయా. మోషే ఏలియాలుగా ఇద్దరు ఎవరంట? ఇక్కడ చూడొచ్చు మీరు. దీపస్తంభము ఎదుట, ఆ దీపస్తంభం ఎక్కడుందంట? దేవుని పరలోకములో. ఈ భూమి మీద ఎట్లాగైతే మందసము దీపస్తంభం ఉంటుందో అలా పరలోకంలో కూడా దేవుని యొక్క గుడారం ఉంది. ఆ మందసం దగ్గర దేవుడు సింహాసనం వేసుకున్నాడు, దాని ఎదుట దీపస్తంభం ఉంది, ఆయన సన్నిధి అనమాట. అక్కడ రెండు ఒలివ చెట్లు ఉన్నాయంట. ఇద్దరున్నారంట. ఆ ఒలివ చెట్లలో బంగారపు కొమ్ముల్లోంచి సువర్ణ తైలం పడుతుందంట. ఎవరి మీద పడుతుంది అమ్మా? సంఘాల మీద పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పడుతుంది? సంఘాల మీద పడుతుంది. అంటే వీళ్ళు ఏం పోతారు? తైలం పోసేవారై ఉన్నారు. సంఘములో నీకు తైలము కావాలంటే, ఇప్పుడు తైలం అంటే తైలాభిషేకం, అది అక్కడికి వెళ్ళకే. నేను ఈ తైలం కోసం మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఈ తైలము కావాలంటే నీ మీద పోయడానికి వాళ్ళిద్దరూ రెడీగా ఉన్నారంట. చూడండి, అక్కడ చెప్తున్నప్పుడు రెండు ఒలీవ చెట్లు ఏమిటనియో అన్నాడు కదా. అక్కడ ఆ ఒలీవ చెట్లే రెండు బంగారపు కొమ్ములుగా మారినాయి. సువర్ణ తైలము కుమ్మరిస్తున్నారు. ఒలీవ చెట్లుకున్న రెండు కొమ్మలు అన్నాడు. మళ్ళీ హలో, చెట్లు అన్నాడు ముందు, కొమ్మలు అన్నాడు ముందు. ఏది? హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇది తెలియాలంటే రోమీలు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి? రోమీలు రాసిన పత్రికలు ఏమన్నాడు? 1వ అధ్యాయం 17వ వచనం. త్వరగా రావాలి. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. 17వ వచనమేనా? 17 రోమీలు రాసిన పత్రిక 24 చదవండి. ఈ 17 నుంచి 24 వరకు చదువుకోవచ్చు మీరు. ఈ హేతువు చేత వారు కాదు. నేను చెప్పేది అడవి ఒలివ చెట్ల కోసం ఉంటుంది. అడవి ఒలివ చెట్లు. రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 అని చెప్పాను కదా మీకు నేను. 11వ అధ్యాయం 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్నను. మనం ఎవరమంట? అడవి ఒలివ కొమ్మలమంట. కొన్నిటిని విరిచేసాడంట. అసలైన ఒలివ కొమ్మలు ఉంది ఇది.
వాటిలోంచి కొన్నిటిని విరిచేసాడంట. విరిచేసి అడవి ఒలివ కొమ్మలైన మనల్ని అంటుకట్టి అసలైన ఒలివ కొమ్మలుగా మార్చేస్తున్నాడంట. అంటే నువ్వే తైలం పోసేవాడుగా మారిపోతావు. అలా యేసనే అసలు మీకు ఈ ఒలివ కొమ్మ కోసం మీకు తెలియకపోతే కనుక అది అర్థం అవుతుంది. లేవీయుల రాసిన పత్రిక 24వ అధ్యాయం. ఎవరు అసలు ఈ ఒలివ చెట్టు? లేవీయుల రాసిన పత్రిక లేవి కాండము 24వ అధ్యాయం 2వ వచనం. దీపము ఏదో ఇది పరలోకములో దీపం నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవలెను ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించు. ఇక్కడ చూడాలి, దంచి తీయాలంట. ఎక్కడ? ఎవరనుకుంటున్నావు చెట్టు? ఎవరనుకుంటున్నావు పండు? యేసు ప్రభువు. ఎక్కడ దంచా తెలుసా? సిలువలో. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు దంచుడే. దంచితే వస్తుంది నూనె. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఒలీవ చెట్టు, అందుకని ఒలీవ చెట్టు అని అక్కడ అన్నాడు. కింద మళ్ళీ అన్ని రిఫరెన్స్లు ఏమన్నాడు? చెట్లు కొమ్మలు అన్నాడు కదా. అందుకని చెప్తున్నాను మీకు నేను. ఆ చెట్టుకి గాయాలయ్యింది నిన్ను అంటుకట్టుకోవడానికి. హల్లెలూయా. ఎందుకు అంటుకట్టుకోవడానికి? అతనిలో ఉన్న తైలం అంతా, అభిషేకం అంతా అడవి చెట్టైన నీలోనికి పంపించడానికి. హల్లెలూయా. అలా ఈ ఇద్దరు ఆయనలో అంటుకట్టబడి ఉన్నారంటే ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే. భూమి పుట్టినప్పుడు కాదు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే వాళ్ళిద్దరూ అంటుకట్టబడి ఉన్నారంటే ఎవరిలో? ఈ రెండు చెట్లు పరలోకములో ఉంటాయంట. యెహోవా నా ఏమని రాయబడింది జకర్యాలో? యెహోవా ఎదుట వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా ఎదుట నిలవబడుచు. యెహోవా ఎక్కడ ఉంటారు సార్? ఆ పక్కన ఒకటి నిలబడతారంట. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు అంటే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ నిలబడుతున్నారా? కాదు. ఈ రెండు ఆత్మలు సృష్టి ఆరంభం కాకముందే వాళ్ళ దగ్గర ఉన్న ఆత్మలు. అందుకనే ఈ రెండు పాలు మోస్ట్ ఇంపార్టెంట్ రివైవల్ జరగబోతుంది వీటిలో. ఇది జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడు తెలుసా? చూడండి, జ్ఞాని అయిన సొలొమోను 2వ రాజులు 1వ రాజులు 6వ అధ్యాయము 23వ వచనం. మొదటి రాజులు 6వ అధ్యాయం 23వ వచనం. మరియు అతడు గర్భాలయమందు 10 మూరలు ఎత్తుగల 2 కెరూబులను ఏంటిది ఒలీవ కర్రతో చేయవాలి. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 10వ వచనం. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 10వ వచనం. అతి పరిశుద్ధ స్థలమందు ఏంటమ్మా? చెక్కడపు 2 కెరూబులను చేసి వాటిని ఏంటిది బంగారముతో పొదిగించాను. 10 మూరలు 20 మూరలు 5 మూరలు ఈ మందిరపు గోడకు. అతి పరిశుద్ధ స్థలంలో అంట ఈ మందిరపు గోడ ఉంటుందంట. ఇక్కడ నుంచి ఈ చివరి గోడ వరకు 20 అడుగులంట, 20 మూరలంట. హల్లెలూయా. మొదట కెరూబు అనగా ఏలియా ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి. నేను చెప్తున్నది ఏలియాలో ఉన్న 2 ఆత్మల కోసం చెప్తున్నాను, 2 సాక్షుల కోసం చెప్తున్నాను. ఆ 2 పరలోకంలో ఎప్పటి నుంచో ఉన్నారంట. ఆ 2 ఇక్కడ ఒకటి చెయ్యి ఇటు చాపి ఇక్కడ ఉంచితే ఈ కొన నుంచి ఇంకొకటి చాపితే 20 మూరలంట. హల్లెలూయా. ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా.
ఆ పరలోక నమూనానే మోసేకు చూపించాడు. ఆ పరలోక నమూనానే ఎవరు చూపించాడు? సొలొమోనుకు చూపించాడు. ఆ సొలొమోను అసలైన మందిరంలో ఆ పరలోక నమూనా అందించేశాడు. అంటే ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, చాలా స్పెషల్ ఇలా. అందుకని వాళ్ళకు చారియట్ ఫైర్స్ వస్తాయి. హానోకు నడుచుకుని వెళ్ళా, ఫైర్లో వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా నడిచి వెళ్ళా, ఫైర్లో పోతున్నాడు. హల్లెలూయా. అగ్ని రథాలు వస్తాయి వాళ్ళకి. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి వచ్చిన ఆత్మలు ఏం పోస్తున్నాయంటే ఆయన ఎదుట నిలబడి ఈ సంఘాన్ని మండించడానికి, ఈ దీపస్తంభాన్ని 7 సంఘాలను, ప్రపంచ దేశంలో సంఘాలన్నింటిని మండించడానికి తైలము పోయేవారై ఉన్నారు. ఆ తైలం ఈ రోజు నీ మీద పోయబడును గాక, 2 పాలు వచ్చును గాక, నీవు మండించుదువు గాక, ప్రజ్వలించుదువు గాక, అగ్నిలా మార్చబడదువు గాక, ఆ అభిషేకంతో నింపబడదు గాక, ఆ ఆత్మ నీ మీదకి వచ్చును గాక, అది 2 అంతలుగా నింపును గాక. నీవు వెర్రివాడిగా ఉన్నవాడు నువ్వు ప్రధాన అభిషేక ప్రవక్తగా మార్చబడదు గాక, అపోస్తులుగా మార్చబడదు గాక, నీ ఊరిని నువ్వే మండించుదువు గాక, పగలబెట్టుదువు గాక. ఆ పరలోక అగ్ని ఏలియా దించినప్పుడు అందరూ యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అన్నట్టుగా నీవు అగ్ని కార్యాలు జరిగించినప్పుడు, ఆ అగ్ని అభిషేకము, ఆ ఆత్మ కార్యాన్ని ద్వారా జరిగించినప్పుడు యెహోవా దేవుడని ఆ ఖాళీగా ఉన్న పాత్రలు, ఆ అభిషేకంలో పాత్రలు నింపబడుదురు గాక, సాక్ష్యమిచ్చుదురు గాక. హల్లెలూయా. ఒలీవ చెట్టు యేసు, ఒలీవ నూనె యేసు. అతన్ని దంచి తీయాలి. ఏం తీయాలి? దంచి తీయాలి. దంచి సిలువలో తీశారు రక్తాన్ని. ఆ రక్తమే నూనెగా ఇస్తున్నాడు. ఇది నా రక్తం అనగా నా రక్తానికి సాదృశ్యంగా ఈ నూనె. హల్లెలూయా. అందుకని ఆ నూనె రాసి ప్రార్థన చేస్తున్నారు. అలా ఈయన ఏం చేసి క్షమించలేసి నాకు సంబంధం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూనె పోస్తున్నారు ఎవరి మీద? మొత్తం విశ్వం మీద వేస్తున్నారు. మొత్తం ఎవడ కావాలంటే ఆ నూనె ఆడి మీదకి వచ్చేస్తూ ఉంటుంది. వస్తే ఎలా వస్తుంది? ఏలియా ఎగిరితే గాలు నువ్వు ఎగురుతావు. హల్లెలూయా. మోషే 10 రకాల అద్భుతాలు చేస్తే నువ్వు 20 రకాల అద్భుతాలు చేస్తావు. నాకన్నా ఎక్కువ అన్నాడు యేసు. హల్లెలూయా. నాకన్నా గొప్ప కార్యాలు అన్నాడు యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అభిషేకం చావలా. ఈ అభిషేకం చచ్చేది కాదు, చచ్చిపోయినని బతికించేది. కాబట్టి దంచి తీయబడిన నూనె యేసయ్య. అంతే. ఇప్పుడు జకర్యా గ్రంథంలో ఉన్న ఒలీవ చెట్టేమో యేసయ్య. ఆయనకి అంటు కట్టబడ్డ 2 కొమ్మలు, బంగారపు తైలము, బంగారపు గొట్టముతో పోస్తున్న 2 ఏలియాలో ఉన్న 2 పాళ్ళు అభిషేకం. హల్లెలూయా. దాన్ని పౌలు పట్టుకుని రాస్తున్నాడు. ఏమని? అన్యజనుల్ని అంటుకట్టుకోవడం కోసం ఇజ్రాయేలీల్లో ఉన్న స్వాభావికంగా పెట్టిన చెట్టుల్లో కొమ్మలు నరికేస్తున్నాడు. ఎందుకు నరికేస్తున్నాడు అంటే అడవి ఒలీవ చెట్టు భద్రాచలంలో ఉన్న హానోకుని అంటుకడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజమండ్రిలో ఉన్నటువంటి మనిషిని అంటుకడతానికి. హల్లెలూయా. ఆచంట ప్రాంతంలో, పరిసర ప్రాంతాలు పరిచర్య చేస్తున్న ప్రేమ సిస్టర్ని అంటుకడతానికి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తైలం ఎవరిది? యేసయ్యది. హల్లెలూయా. వీళ్ళిద్దరూ ఎవరు దంచిన నూనెని తీసేస్తున్నారు? యేసయ్య దంచిన నూనె తీసేస్తున్నారు. ఎప్పుడు? ఆది నుంచి వేస్తున్నారు. హల్లెలూయా. అలా హానోకు మీద పడింది. హల్లెలూయా. అలా మోషే మీద పడింది. హల్లెలూయా.
ఆ ఆత్మలో ఎప్పుడూ ఈ అతి పరిశుద్ధ స్థలం, ఇక్కడ కాదు, బైబిల్ రాసిన చెప్పాడు కదా ఆయన అతి పరిశుద్ధ స్థలం ప్రవేశించండి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఈ మూలకొకడు రెక్కల జాపి ఉన్నారంట ఇద్దరు. హల్లెలూయా. దాని ముందు ఇలాగ మందసం ఉందంట, దాని మీద యేసు సింహాసీనుడై ఉన్నాడంట. అది సర్వలోక నాథుని ఎదుట తైలము పోయేవారు ఏలియా ఆత్మలో ఉన్న 2 పాళ్ళు. పౌలు వచ్చి పరిష్కారం చెప్పాడు. వాళ్ళలో మీరు ఒకటేరా సమానం అన్నాడు. హల్లెలూయా. ఎవరు? వాళ్ళలో మీరు సమానమే, వీళ్ళు రాకుండా మీకేమి రాదురా. ఎబిలియస్ 11 అధ్యాయంలో వాళ్ళు రాకుండా మీరు ఇంకా పరిపూర్ణులు కారేరా. ఎందుకంటే ఈ జనరేషన్లో మోషేలు లెగాలి, ఈ జనరేషన్లో ఏలియాలు లెగాలి, ఈ జనరేషన్లో హానోకులు లెగాలి, ఈ జనరేషన్లో యేసయ్యలు లెగాలి, ఈ జనరేషన్లో పౌలు లెగాలి. వీళ్ళ ద్వారా కూడా నూనె పోపిస్తాను. ఎలా పోపిస్తావు? అందుకనే మిమ్మల్ని కొంతమందిని నరికేసి శ్రేష్టమైన కట్టుకుంటాడా. 20 ఏమన్నా దాంట్లో ఏమన్నాడు? 11 అనుకున్నాం కదా నాకు. మనం రోమిల రాసిన పత్రిక 11:24 చూడండి ఒకసారి. అందుకని ఏర్పరచబడిన వారు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా యేసుక్రీస్తుకు అంటుకట్టబడి అతనిలోంచి వచ్చిన 2 పాళ్ళ అభిషేకం పొందుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏలియాలో వస్తున్న అభిషేకం పొందుకోవడానికి, మోషేలో వస్తున్న అభిషేకం హానోకులో వస్తున్న, అందుకని ఈ జనరేషన్ స్టార్ట్ అవ్వాలి శ్రావణుడు. హల్లెలూయా. ఈ విషయాన్ని ఒక తల్లి అర్థమైపోయిందంట. ఈ విషయం ఒక తల్లికి, అబ్బో వీళ్ళు మామూలు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరునో, ఇదేదో గొప్పగా ఉంది అభిషేకం అని. చూడండి లూకా సువార్త ఆగండి. లూకా సువార్త క్షమించాలి, మత్తయి సువార్త 20 అధ్యాయము, లూకా సువార్త తర్వాత 20 అధ్యాయము 20 నుంచి 23 వరకు. అప్పుడు చాలా జాగ్రత్త కూడా. అప్పుడు జెబెదయి కుమారుల యొక్క తల్లి తన కుమారులతో ఆయన అనగా యేసు అనే ఒలీవ చెట్టు అచ్చజటమా దంచి తీసే నూనె తీసే చెట్టు దగ్గరికి వచ్చి నమస్కారము చేసి ఒక్క మనవి చేయబోగా అర్థమైపోయింది. ఏంటమ్మా నీ సంగతి ఏంటి అన్నాడు. హల్లెలూయా. ఏం కావాలి ఏంటి అని అడుగగా ఇక్కడ నువ్వేమి కోరుచున్నావు అని అడుగగా అన్నది కదా. ఎలీషాని ఏమడిగాడు? ఏలియా పట్టుకున్నారు. హల్లెలూయా. అదే 2 పాలు ఉన్నాయి కదా, కొంచెం కష్టతరమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా కొత్త నిబంధనలో కూడా చూపిస్తున్నారు మీకు ఆ ప్రత్యక్షం తీసుకొచ్చి. జెబెదయి కుమారుల యొక్క తల్లి ఏమంటుంది? నమస్కారం చేసి వెంటనే నీకు ఏమి కోరుచున్నావు అని అడుగగా చదవ. అందుకామె నీ రాజ్యమందు పరలోక రాజ్యం వస్తుంది కదా. అప్పుడు నా 2 కొడుకులు ఉన్నారు కదా, ఒకడు మోషే లాగాను ఏలియా లాగాను నిలబడటానికి కూర్చుంటానికి సెలవిస్తావని అడుగగా అందుకు యేసు కాదు ఏలియా చెప్పినట్టుగా నువ్వేమడుగుతున్నావయ్యా? ఏమన్నా అర్థమైందన్న మాట. అందుకని పిలువబడిన వారు రాలేదు, ఏర్పరచుకున్నాం. లేదు ఒక్కడికి అర్థమైతే వాళ్ళు కొన్ని కోట్లు ప్రత్యక్షతలు ఉన్నాయి. హల్లెలూయా. కొన్ని లక్షలు ప్రత్యక్షతలు మూలుగుతున్నాయి. ఎప్పుడు చెప్తావు భయమేస్తుంది నాకు. ఏమని చచ్చిపోకముందే ఇవన్నీ చెప్పేయాలని. హల్లెలూయా. చనిపోకముందే
ఇవన్నీ చెప్పాలి. బూదిగంధం వంటి జనాలు పేరుపాలెం ఎక్కడా అని ఎత్తుక్కుంటూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్ ప్రత్యక్షత వస్తుంది. అందుకని ప్రభు ఏం పెట్టమన్నట్టు తెలుసు టైటిల్ మా పాంప్లెట్లో పెడతాం, భూమి పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పారు. ఎవరు? నేనా? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మీరా? మనలో ఉన్న పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇవి చాలా తెలివిగా అడుగుతుంది. మీ పక్కన కుడి పక్కన ఒకటి ఎడమ పక్కన ఒకటి చైర్లు ఉంటాయి కదా, మీరు ఏమడుగుతున్నారు? మీరు అలా చూడండి, మీరేం అడుగుచున్నారు మీకు తెలియదు. నేను తాగబోవు త్రాగగలరా అన్నాడు. అడుగగా కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను అనుమా కూర్చుండనిచ్చుట ఎందుకు ఉండదు? ఈయనే కదా దేవుడు. అసలు అల్లా అన్నాడు కానీ కుమారుడుగా వచ్చి అసలు ఈయనే కదా దేవుడు. నా వశమా లేదు. అది పాయింట్. ఎవరికి అంటే ఇది ఇప్పుడు కాదు సిద్ధపరిచింది. జగత్తు పునాది వేయబడక ముందే అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలాన్ని సీనాయి పర్వతంలో చూపిస్తున్నాడు. మోషేకు కొండ మీద చూపించట్లేదా? నేను ఇచ్చిన కొలతల ప్రకారం ఏం చెప్పలేదా? ఆ కొలతల్లో ఎక్కడున్నారంటే వీళ్ళిద్దరును ఇందాక చదివా రాజుల గ్రంథంలో, దినవృత్తాంత గ్రంథాలను. ఈ ఇద్దరు కెరూబులు లాగా ఉన్న ఈ ఆత్మలు ఎక్కడున్నాయి? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళు అక్కడుంటానికి దేవుడు ఏర్పరచుకున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన నూనెను కుమ్మరింప చేయడానికి. ఇప్పుడు వాళ్ళని విరిచి మిమ్మల్ని అంటుకట్టి మీ ద్వారా ఆ నూనెను ప్రోక్షించడానికి ప్రపంచాన్ని కొంచెము నొప్పు అనగా నీలో వేయబడిన కొంచెం అభిషేకం, కొంచెం అగ్ని ఈ ప్రపంచాన్ని ఆ అడవిని పగలబెట్టినట్టుగా పగలబెట్టించడానికి దేవుడు ఏర్పరచుకున్న జనం మీరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతుండే ఏమన్నారు ఈయన? అది దేవుడు ఎవరికి సిద్ధపరిచెనో, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరిచెనో అదే చదివాను. ఇప్పుడు ఇందాక వరకు జకరియా గ్రంథంలో చదివాను. నాకు తెలియదు అంటాడు జకరియా కూడా. అన్నాడు లేదా? నీకు తెలియకపోవడం ఏంటయ్యా అన్నాడు. వీళ్ళిద్దరు ఎవరనుకుంటున్నావు? యెహోవా ఎదుట, సర్వలోక నాదుడగు వాని ఎదుట ప్రపంచానికి తైలం పోసేవారు నా తైలము, దంచి తీయబడిన ఒలీవ చెట్టు ఆ కాయలని, ఎర్రటి కాయలని యేసుప్రభు దేహంలోంచి వచ్చిన రక్తాన్ని ప్రోత్సాహం. అందుకని యేసుప్రభు అపోస్తులకి నూనె ఇచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. సంఘ పెద్దలు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బోధలు మానేయాలి. బోధలు దడా 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 ఓహో ఇటు అటు కొట్టు వదిలేస్తుంది. వాక్యాలు గుత్తులు గుత్తులుగా పడేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని ఇంకొక దృష్టాంతంలో రాశారు. అది కూడా చదువుదాం. లోకాసు వార్త 9వ అధ్యాయము 32, 33. ఇక్కడ ఈ దృష్టాంతం తెలుసు కదా మీకు? ఏంటిది? రూపాంతరం. రూపాంతర కొండ దగ్గర, రూపాంతర కొండ కాదు, ఈయన రూపాంతరం అయ్యాడు కాబట్టి ఆ పేరు కొండ పేరు రూపాంతర కొండ పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు తీసుకెళ్లారు? పేతురుని. చూడండి, ఇప్పుడు పేతురు అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమను, ఎవరి మహిమను? యేసుక్రీస్తు యొక్క మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. ఆగండి. మోషే ఒక్కడే ముఖాముఖిగా మాట్లాడతాడు. ఎవరితోటి? ఏలియా ఒక్కడే అదే కొండ మీద ముఖాముఖిగా మాట్లాడతాడు. గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, వచ్చి నేను ఒక్కడనే అంటాడు. ఏమంటాడు? నేను ఒక్కడనే. హల్లెలూయా. నేను ఒక్కడనే రోషం కలిగి ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. ఇక్కడ పేతురు దగ్గర చెప్తున్నప్పుడు ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో ఏలినవాడా
మనం ఇక్కడుంటే మంచిది, నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు పర్ణశాలలో కడదాం అన్నాడు. హల్లెలూయా. అప్పుడు మోషే నీకు ఒక పర్ణశాల లాంటిది వేసి గుడారంలో మందసాన్ని పెట్టాడు కదా నిన్ను, అలాగే అతనొకటి ఇతనొకటి ముగ్గురికి కట్టేద్దాం అన్నాడు. హల్లెలూయా. చూడండి కింద వచ్చిన చాలా ఇంపార్టెంట్. అమ్మో ఏదో మిస్ అయిపోయారమ్మో మీరు. 3 పర్ణశాల కట్టుదమని అదే అండర్లైన్, తాను చెప్పినది. హల్లెలూయా. తెలియదానికి అసలు కానీ చెప్పాడు ఆత్మ ద్వారా. తెలియదానికైనా ఆత్మ బయలుపరిచింది, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అంతే. హల్లెలూయా. ఆత్మ బయలుపరుస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, ఆయనకు కూడా తెలియదు. హల్లెలూయా. అలాగా వీళ్ళిద్దరూ పరలోకంలో ఉండేటువంటి పర్ణశాల అనేటువంటి పరలోకంలో ఉండేటువంటి దేవుని పర్ణశాలలో ఉండేటువంటి దేవుని మహిమ ఎదుట అటువైపున ఇటువైపున ఏళ్ళ ఉంటారు కాబట్టి ముగ్గురికి కట్టేద్దామంటున్నాడు. హల్లెలూయా. ఎవరని డిక్లేర్ చేస్తున్నాడు? మోషే. మరి చచ్చిపోయిన వాళ్ళు భూమి మీదకి రారంటున్నారండి. ఒక బోధ ఏముంది? ఒక్కసారి మనం అందరము మరణించవలను, మరలా ఆత్మ మరి ఏంటి వీళ్ళు వచ్చేస్తారండి బాబా. మరలా బాప్తిస్మం యోహాను వచ్చారండి ఏలియా. మరలా ప్రకటన 11వ అధ్యాయంలో వచ్చేస్తున్నారండి వీళ్ళిద్దరు. హల్లెలూయా. 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 ఒక్కసారి మరణిస్తే ఇంక మరలా ఆత్మ అసలు మరణించకుండా మరలా ఇంకో బోధ. ఇది పీడీ బ్యాచ్, కేడీ బ్యాచ్. మరణించకుండా ఎవడు కూడా పరలోకం చేరడంట. మరి వీళ్ళిద్దరు మరణించారా? మరణించారా? వీళ్ళిద్దరు ఆనుకును ఏలియా మరణించారా? మరణించారు. హల్లెలూయా. ఎందుకు? మనం ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు, వస్తున్నప్పుడు ఏం రాస్తున్నాడు పౌలు? మరణించిన వారు ముందు లెగిస్తారు, బ్రతుకున్న మనము సజీవులుగా అన్నాడు. ఇక్కడ తెలిపోయింది కదా, నీ తెలియట్లేదు నీకు అసలు. సావకుండానే పైకి వెళ్ళిపోతామని చెప్తున్నాడు కదా, మరి చచ్చిపోతే కానీ పైకి వెళ్ళలేమంటున్నారండి. వీళ్ళకి ఆగమన శాస్త్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ మరణించారు, పరలోకం వెళ్ళారు, మరలా భూమి మీదకి వచ్చారు, మహిమలో ప్రత్యక్షమయ్యారు. వీళ్ళిద్దరు ఎవరంటే కనుక యేసు ప్రభు ఎదుట, అసలైన ఒలీవ చెట్టు ఎదుట, తండ్రే యేసు ప్రభు కదా, యేసే క్రీస్తు, ఆయన ఎదుట వీళ్ళిద్దరూ తైలం పోసేవారు కాబట్టి పక్కనే మహిమతో నింపబడి ఉన్నారు. ఇది చూసిన అతను ఇతనికో పర్ణశాల కట్టేద్దామంటున్నాడు. హల్లెలూయా. తెలియకనే చెప్పాను అని రాయబడింది. అది అంటర్లైన్. ముగ్గురు రాశారు ఈ సందర్భాన్ని. ఆ ముగ్గురు చెప్పలేదు, ఈయన ఒక్కడే రాశాడు. ఎవరు? లోకనా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇద్దరు ఆత్మలు కనపడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఏలియా ఆత్మ దగ్గరికి వద్దాం. హల్లెలూయా. ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ మార్చమంటారు బండికి, ఏంటి లేకపోతే ఏమైపోద్ది? వచ్చేస్తుంది. నాకు తెలియదు. రేపు తోస్తే మనం అటు ఇచ్చాపురం వెళ్ళిపోతాం, అటు ఒడిశా వెళ్ళిపోతాం, అటు ఏదో ఏముంటుందని ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతాం, ఇటు చెన్నై వెళ్ళిపోతాం బండి మీద. తప్ప ఇంజిన్ ఆయిల్ మార్చాలని మనకు తెలియదు. హల్లెలూయా. ఒకసారి ఒడిశా వెళ్ళిన తర్వాత చైన్లు దిగిపోయి, ఏంటంటే ఇంజిన్ ఆయిల్ మార్చలేదు, చైన్ ప్యాకెట్లు మార్చలేదు అన్నాడు. హల్లెలూయా. అలా బండి మీదే ఆయిల్ వేరే వాళ్ళు వస్తుంది. హల్లెలూయా. ఆత్మలో పాలు వేరే వాళ్ళు వస్తుంది. హల్లెలూయా. 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 ఇప్పుడు బైపాస్ రోడ్లో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళి బైపాస్ రోడ్లో కుడివైపున రోడ్డు ఉంటుంది, ఎడవైపున రోడ్డు ఉంటుంది. మధ్యలో డివైడర్కి మధ్యలో గడ్డి ఉంటుంది కదా, గడ్డి కట్ చేసి ఒక మిషన్ ఉంటుంది తెలుసా, దాంట్లో కూడా పెట్రోలే పోతారు. కానీ నత్తలో వెళ్తూ ఉంటుంది ఇలా కట్ చేసుకుంటా. ఏం చేస్తుంది? స్లోగా. ఈ పక్కనే మంచి మనిషిలాగా ఉన్నటువంటి యూనికాన్ బండి వెళ్తూ ఉంటుంది స్పీడ్గా. హల్లెలూయా.
ఈ పక్కన విజయనగరం వెళ్ళి బండి కారు, అది కారు పేరు కూడా తెలియదు, ఏం కారు కదా, హోండా, అది ఇంకా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళిద్దరు పైన ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది, వైజాగ్ నుంచి వస్తున్న ఫ్లైట్, అది ఇంకా స్పీడ్కి వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏంటది? వైట్ పెట్రోల్. హల్లెలూయా. దానిపైన మనోడు ఉన్నాడు కదా, యాంటిక్రేషన్ తీసుకురావడానికి బాగా కష్టపడుతున్నాడు ఎలన్ మాస్క్ ఉపయోగించినటువంటి స్పేస్ జెట్లు వెళ్తూ ఉంటాయి, ర్యాకెట్లు, స్పేస్ జెట్లు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి, దాంట్లో కూడా ఇంధనమే. హల్లెలూయా. ఆటలకు పైన ఏలి వెళ్తూ ఉంటాడు. ఆటలకు పైన ఏలి వెళ్తూ ఉంటాడు. ఏలి ఎక్కడ వెళ్తాడు? వీటిలన్నిటికీ పైకి వెళ్తూ ఉంటాడు. ఏ స్పీడ్లోనూ? జెట్ స్పీడ్లు కాదు, కాంతి రేఖ. అంటే కాంతి ఎంత స్పీడ్లో వస్తుందో ఎవరికి తెలియదు, ఆ స్పీడ్లో వెళ్తాడు. అంటే ఇట్లా కన్ను మూసి కన్ను చేసే లోపట్లో అగ్నిరథాలు వెళ్ళిపోతూ ఉంటాడు. కర్మేలు పర్వతం మీద చంపేసాడు మొత్తం ఉందండి. కర్మేలు పర్వతం మీద మొత్తం ఉందండి 850 మందిని ఒక్కడే వేసేసాడు. ఒక్కడే వేయాలంటే ఆత్మలో ఎలా ఎగురుతాడు? మన సినిమాల హీరోలో ఇలాగే జాకెట్లు స్పీడ్. హల్లెలూయా. ఆత్మ ఆయన్ని రేపుతుందంట. ఎవరిని? సంసోన్ని. ఆయన లెగుతున్నాడంట, ఆత్మ రేపుతూ లెగుతూ యుద్ధం చేస్తున్నాడంట. ఈయన ఇంకా స్పీడ్లో ఉన్న వ్యక్తి. హల్లెలూయా. మొత్తం 850 మందిని వేశారంట. వీళ్ళందరికీ అధిపతి కూడా ఉన్నాడంట. ఎపిసోడ్ ఆసుపత్రికి 6వ అధ్యాయం ఉంది. ఏముంది? ఆకాశ మండల సంబంధమైన అధిపతి అని ఉంది. ఎపిసోడ్ 2లో ఉంది, 6లో ఉంది. ఆడు అనుకుంటున్నాడంట, పైకి రారా నువ్వు, ఇప్పుడు వస్తావు కదా, నీ ఆత్మ ఇటే వెళ్తుంది, మేము వేద్దాం నేను అన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. అంధకార శక్తులతో యుద్ధమురా. మా బాబు రథాలు పంపించాడు. అగ్ని రథములలో బయలుదేరుదామురా. పెట్రోల్ అవసరం లేదు, మాట అగ్ని అయింది. హల్లెలూయా. ఫ్యూల్, వైట్ ఫ్యూల్ అవసరం లేదు. హల్లెలూయా. ఏదో రెడ్ ఫ్యూల్ అవసరం లేదు, ఆయన మాటే అగ్ని, ఆయన మాట అగ్ని వంటిదే. అంధకార శక్తులతో యుద్ధమురా, అగ్ని రథములలో బయలుదేరుదామురా. యెహోవా అంబుల పొదలు బాణం నీవురా, నీవు బ్రతుకు దినములలో నీ ఎదుట ఎవడు నిలువలేడురా. సర్వాంగ కవచముందరించరా. హల్లెలూయా. శత్రు సమూహాలను కడముట్టించరా. హల్లెలూయా. నేను ఒక యుద్ధానికి వెళ్ళాను హైదరాబాద్లో. 7 మార్లు తిరుగు వాళ్ళు చేస్తున్న దాన్ని 7వ రోజు నేను కాల్ చేస్తాను. అప్పుడు ఇది ఇచ్చాడనమాట ఈ పాట. హల్లెలూయా. 3000 మంది పోలీసుల మధ్యలో నేను ఈ ఆయిల్ పట్టికిని పోస్తున్నాను తైలం. ఏసు నామములు కాలిపోవును గాక, ఏసు రక్తములు ఇది కాలిపోవును కనుక పోతున్నాం అన్న. హల్లెలూయా. ఒక చండీ యాగం జరుగుతుంది అక్కడ, కాల్ చేయమన్నాడు దేవుడు వెళ్ళి. హల్లెలూయా. కాల్చడానికి వెళ్ళాను. 7 రోజులు వెళ్ళాను. 7వ రోజు నేను పడుకుని నిద్రపోతున్నాను. ఈటీవీలో పనిచేసే సుధాకర్ కాల్ చేశాడు. తమ్ముడు నువ్వు చెప్పినట్టుగానే అది కాలిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి బ్యాటిల్ ఫీల్డ్ ఇక్కడ చెప్పలేం కదా, దీంట్లో చెప్పలేం. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఇక్కడ పక్కన కూడా జరిగిందా చెప్పలేం. హల్లెలూయా. ఈయనే సాక్ష్యం. హల్లెలూయా. అంధకార శక్తులు అనుకుంటే కాల్ చేస్తామని, మా బాబు అగ్నిది. హల్లెలూయా. యేసు ప్రభు నూనెలోంచి వచ్చిన అగ్నిది. హల్లెలూయా. వాక్కులోంచి వచ్చిన అగ్నిది. ఆ అగ్ని మీ మీద వేయబోతున్నాడు, ఆ ఆత్మ మీద. అందుకని ఆయన భూమి మీద నేను అగ్ని వేయవచ్చి తిని అన్నాడు. ఆ 2 సాక్షుల ద్వారా వేస్తూనే ఉన్నాడు. సార్వత్రిక సంఘాన్ని మండిస్తూ ఉన్నాడు. ఎవడైతే ఆశ కలిగి ఉంటాడు, ఎవడైతే తృష్ణ కలిగి ఉంటాడు, ఎవడైతే కనుక వేచి ఉంటాడో వాడి మీదకి అగ్ని వస్తే వచ్చి రాజు రెక్కల వలె యెహోవాని బలపరిచి ఆకాశములకు ఎక్కి పోరా చేస్తాడు అగ్ని. అది ఏలియా అభిషేకం. హల్లెలూయా. ఇంజిన్ మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. హృదయాన్ని మార్చేస్తాడు. ఇదే ఇంజిన్, అసలైన ఇంజిన్. హల్లెలూయా. రోషం మార్చేస్తాడు. హల్లెలూయా.
పేతురు, అమ్మో నేను తెలియదు. ఇంజిన్ మార్చేశాడు. హల్లెలూయా. నన్ను కూడా సిలువ వేస్తారా, వేయండి అంటాడు. హల్లెలూయా. చెరసాల్లో పడుకుంటున్నా ఏసి అంటున్నాడు. హల్లెలూయా. భయపడలే చావుకి. హల్లెలూయా. పిరికి ఆత్మ కాదే, పిరికి ఆత్మ, భయపు ఆత్మ కాదు. హల్లెలూయా. ఇంజిన్ మారుస్తాడు, ఇంజిన్ ఆయిల్ మారుస్తాడు. హల్లెలూయా. వేగం పెరుగుతుంది, బాడీ పెరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ సిచ్యువేషన్ అంతా మార్చేస్తాడు దేవుడు. ఆ గడ్డి కట్టేసి ఆ ల్యాండ్ లాగా ఉండదు. నువ్వు ఈ పక్కన వెళ్తున్నా యూనికాన్ లాగా ఉండదు. ఈ పక్కన వెళ్తున్నా ఆయన చెప్పిన హోండా కార్లా ఉండదు. పక్కన ఎగురుతున్న ఫ్లైట్ లా ఉండదు. ఫ్లై పక్షిరాజు వలె మీరు ఎగురుతారు, గూడును రేపుతారు అన్నాడు హంతకులు. మానవ గూడును రేపుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. యుద్ధం నేర్పించడానికి, ఆత్మయుద్ధం నేర్పించడానికి, అంధకార శక్తులతో యుద్ధం నేర్పించడానికి, అభిషేకంతో నింపి యుద్ధం నేర్పించడానికి, అగ్నితో నింపి యుద్ధం నేర్పించడానికి, అది 2 పాళ్ళు ఆత్మతో నింపబడి యుద్ధం చేయడానికి. ఎందుకు తెలుసా? ప్రపంచానికి ఆంధ్ర నుంచే ఉద్యమం వెళ్తుంది. హల్లెలూయా. ఎక్కడి నుంచో వెళ్ళదు, మన ప్రాంతానికి ఈ సముద్ర తీరం నుంచి ఈ ఉద్యమం రాబోతుంది. హల్లెలూయా. ఈ భారతదేశంలో ఈ దక్షిణ భారతదేశం వైపు నుంచే ఉద్యమం రగులుకోబోతుంది. వేరే ప్రాంతాలు లేవు. అది ప్రాముఖ్యమైన ప్రాంతం మన ప్రాంతం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏలి అభిషేకం దగ్గరికి వచ్చి నేను ముగించి మోషే అభిషేకం కొరకు తర్వాత అసలు ఆ ఇంజిన్లు ఎలా మారుతాడో, ఆత్మను ఎలా ఇంపోర్టేషన్ చేస్తాడో నవంబర్లో తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఏలియా అభిషేకం కొరకు మాట్లాడుకుందాం. ఏలియా చూడండి, ఏలియా ఆత్మ వస్తే ఎలా జరుగుతుందో చూడండి. మొదట యోహాను సువార్త, లోక సువార్త 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకులు అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును విప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై, ఒక్క ఆత్మ కాదు, ఏలియా యొక్క ఆత్మయు ఇంకోటి ఏముందంటే ఆయనతో పాటు ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయన ముందుగా వెళ్ళును గనుక. హల్లెలూయా. మహానందము కలుగును అతడు పుట్టినందుకు అనేకులు. ఏలియా ఆత్మ వస్తే ఒక బాప్తిజం ఇచ్చి యోహాను మండుచూ ప్రకాశించిన దీపంలో మారిపోయాడు. మనం మారవా? హల్లెలూయా. మనం మారతామా మారమా? మనం ఆ మంట మనకు వస్తుందా రాదా? ఆ ఆత్మ కొరకు కనిపెట్టగలగాలి, పొందుకోగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే మలాకీ గ్రంథం 4:5 కూడా ఉంది, చూడొచ్చు. యోహాను సువార్త, అక్కడికి వెళ్ళొద్దు. యోహాను సువార్త నేను ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 33వ వచనం, 34, 35 కూడా. అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపదును గాని 33 నానా అమ్మా. మీరు యోహానునొద్దకు కొందరిని పంపితిరి. ఎవరిని? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు యోహాను యొద్దకు కొంతమందిని పంపించారంట. అతడు అది 2 సాక్షుల్లో ఒకడు సాక్ష్యం ఇస్తున్నాడని యేసు ప్రభు టెస్ట్ మనీ ఇస్తున్నాడు. అలాగ 2 సాక్షుల కోసం నేను మాట్లాడుతున్నాను కదా. వాళ్ళిద్దరు సాక్షులు, ఆ 2 సాక్షులే లోకనాథుడి ఎదుట తైలం పోయేవారు అన్నాను. వాళ్ళిద్దరే రూపాంతర కొండ దగ్గరికి వచ్చి ఉన్నారు. వాళ్ళిద్దరు కొరకే జబదయి కుమారుల యొక్క తల్లి అడుగుతుంది ఆ పోస్టులు కావాలని. వాళ్ళిద్దరే ప్రకటన 11వ అధ్యాయంలో వస్తున్నారు. వాళ్ళిద్దరే ఏలియాలో ఉన్న 2 ఆత్మలు. ఆ 2 ఆత్మలనే ఎలీషా అడిగాడు. హల్లెలూయా. జబదయి కుమారులు. ఆ 2 ఆత్మలు ఎవరన్నారని చెప్తున్నానంటే, ఒకటి హానోకు, ఒకటి మోషే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు చెప్తున్నారు, అతన్ని మీరు దగ్గరికి ఎవరిని పంపించారు? కొందరిని పంపించారు. అతడు సత్యమునకు సత్యం ఎవరు? యేసు ప్రభు. నా కొరకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అన్నాడు. 2 సాక్షుల్లో ఒక సాక్షి కోసం చెప్పి ముగిస్తాను, 2వ సాక్షి కొరకు నవంబర్లో చెప్తా. సాక్ష్యం ఇచ్చున్నాను, నేను మనుషుల వల్ల సాక్ష్యము నంగీకరింపడు కానీ మీరు రక్షింపబడాలని ఈ మాటలు చెప్తున్నాను. అతడు మండచ్చు. ఆత్మ వస్తేనే మరి ఇప్పుడు ఎందుకు రాదు? వస్తుంది.
ఇప్పుడు ఎందుకు రా ఆత్మ వస్తుంది? అదే ఆత్మ నీ తీవ్రతను బట్టి, నీ ఆశను బట్టి, నీకున్న ప్రార్థనా శక్తిని బట్టి, నీ డెడికేషన్ బట్టి నీ మీద కూడా అదే ఆత్మ వస్తుంది. వచ్చి నిన్ను కూడా అదే విధంగా మండింపచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకాశించిన దీపమైన మీరు అతని వెలుగులో ఉండి. అసలు లోకానికి వెలుగు ఎవడన్నాడు? మనల్ని ఏమన్నాడు? మళ్ళీ మీరు కూడా వెలిగారన్నాడు. మరి ఆయన కూడా వెలిగే. హల్లెలూయా. అది ఈ రెండు పాల్లో ఉన్న అభిషేకం ద్వారా వస్తున్న వెలుగు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను ఏం సాక్ష్యం చెప్తున్నాడు చూద్దాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోకపాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. మరునాడు అంటే ముందు రోజులో వీళ్ళందరూ వచ్చారంట ఈయన దగ్గరికి. ముందు రోజు ఎవరు వచ్చారు? ధర్మశాస్త్రోపదేశులు అందరూ వచ్చారు. వచ్చేమడిగారు తెలుసా? అది కూడా చదవాలి. 19 వచనం నుంచి చూడండి. దాంట్లోనే అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఏమి ఎరుగననక ఒప్పుకోను? నేను క్రీస్తుని కాదని ఒప్పుకోలేను, నేను దేవుడిని కాదయ్యా అని ఒప్పుకున్నాడు. అయితే వాళ్ళు వేస్తున్న ప్రశ్న చూడండి. కాగా నువ్వు ఎవరు? ఏలియావా? కాదనను. ఆ ప్రవక్త ఎవడు? మోషే. వీళ్ళిద్దరే అగ్ని ఇస్తారంట. వాళ్ళిద్దరే అగ్ని బాప్తిజం ఇస్తారంట. కింద వచ్చింది చదువు. కాదనను. కాబట్టి వారు నువ్వెవరు? నిన్ను కూర్చి చెప్పుకుంటున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ. నువ్వు ఏలియావు మోషేవు కాకపోతే ఎందుకు బాప్తిజం ఇస్తావని ఉంటా. చూడండి ఆ మాట చదవండి. నువ్వు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను నువ్వు ఎక్కడ తప్పించేసావు. కానీ వాళ్ళ ఎందుకు బాప్తిజం ఇస్తున్నారు? అగ్ని బాప్తిజాలని అడుగుతున్నారు. హల్లెలూయా. వీరిద్దరు అగ్ని బాప్తిజాలు ఇస్తారు, అభిషేకాలు ఇస్తారు, ఆత్మతో నింపుతారు. వీరిద్దరికి సర్వలోకరాజు ఎదుట తైలం పోసే అధికారాన్ని దేవుడు ఇస్తున్నారు. అందుకని ఆ పరిసర శాస్త్రులు మనకన్నా ఎక్కువ బైబిల్ చదివినటువంటి వాళ్ళు చెప్తున్నారు, నువ్వు ఆ ఏలియాను ఆ ప్రవక్తగా మోషేను కానప్పుడు నువ్వు ఎందుకు బాప్తిజం ఇస్తున్నావు? ఆ ఆత్మను పొందుకున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను పొందుకున్నానయ్యా అంటే ఈ అభిషేకం పొందుకున్న నువ్వు కూడా అగ్ని బాప్తిజం ఇవ్వచ్చు. ఏమి ఇవ్వచ్చు? ఏం పరిశుద్ధాత్మకు ఆజ్ఞాపిస్తున్నావు ఏంట్రా? పరిశుద్ధాత్మ నేను ఏకమై ఉన్నావురా. ఆన్సర్ జనాలకి లేదా బైబిల్లో? హల్లెలూయా. మా పౌలు ఇంకా అడ్వాన్స్కి వెళ్ళి మా ఇద్దరికి ఇలా తోచుచున్నది. అబ్బా ఇద్దరు కలిసిపోయి రాస్తున్నారంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మకుడు నాకును ఈ విధముగా. హల్లెలూయా. ఎవడో చెప్పింది? పరిశుద్ధాత్మను ఆపరేట్ చేస్తున్నాడు. టచ్ అంటే నువ్వు పరిశుద్ధాత్మ ఎందుకు వస్తుందా? మేమిద్దరం ఏకమైన వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈయన తీసుకెళ్ళాడు తమ్ముడు సీను. ప్రభా నీ ఆత్మతో నింపండి ఎంత చేశాడు. టక్ భాషలు మాట్లాడుతూ మొదలుపెట్టాడు సురేందర్. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మంది ప్రార్థన చేశారు కానీ పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఈ విషయం తెలుసుకున్న పిలుపు పేతురు యోహాను పంపించండి. వాళ్ళు వస్తే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చేలాగిన వారి హస్తాల నుంచి దిగి వచ్చేస్తారు. హల్లెలూయా. వీళ్ళకి ఏ అధికారం ఇచ్చాడో మనకే అధికారం ఇచ్చాడు. ఆ అభిషేకం నువ్వు పాలు పొందంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి అభిషేకం ఇచ్చాడు, మనకు అదే అభిషేకం ఇస్తున్నాడు. కానీ నీ బండి తట్టుకుంటుందా తట్టుకోలేదా స్పీడ్కి అనేది ఇంజిన్ ఆయిల్ మార్చాలా, నీ చక్రాలు మార్చాలా, చైన్లు స్పైన్ పాకెట్లు మార్చాలా. రాజుగారు ఆయన ఇప్పుడు కొత్త బండి తయారు చేయించాడు వెనకాల ఉన్నాడు ఆయన. అసలు అలాగనే వాడు ఎంత స్మూత్గా ఉందన్నా అంటాడు. నాదేమి డొక్కు బండి కదా, అమ్మో నీ బండి ఎక్కలేదు.
అది పక్కన పడేసి అంటే వార్తీరు అక్కడ బస్ స్టాప్లో పడేసి ఆ బండికి తీసుకెళ్తా. ఏమనుకున్నావు, చెన్నై వెళ్ళి వచ్చిందయ్యా అంటే ఒడిశా వెళ్ళి వచ్చిందా బండి అని చెప్తాను. వేసుకొచ్చేవారా ఏంటి? హల్లెలూయా. సామర్థ్యం నీ బాడీలో పెడతాడు, నువ్వు మార్చుకోవడమే. హల్లెలూయా. ఇంకా ఇంకా అడ్వాన్స్కి వెళ్ళి చెప్తాను, యేసు ప్రభు యొక్క బాడీని అమర్చారంట. హల్లెలూయా. నీకు కూడా అమరుస్తాడు వచ్చి. హల్లెలూయా. అబ్రహాం గారు పాస్టర్ గారు పెద్ద ఆయన ఉన్నారు, చనిపోయారు ఆయన. ఆయనే అసలు ఎవరితో మాట్లాడరు, కేడిఎస్ అబ్రహాం గారు అని పెద్ద సేవకుడు. భారతదేశం ఉద్యమం రావాలని కొన్ని సంవత్సరాలు అన్నం తినకుండా ఉన్నాడు, చచ్చిపోయాడు. కేడిఎస్ అబ్రహామయ్య గారు. ఆయన చెప్తాడు, ఆయన సాక్ష్యంలో మొత్తం ప్యారలైజ్ అయిపోయి మొత్తం బాడీ అంతా పడిపోయింది, ఇంక లేగలేకపోతున్నాడు. దేవుడు పరలోకం నుంచి కొన్ని మిషన్స్ పంపించాడంట. పంపించి బాడీలో ఉన్న వాటిని తీసి మళ్ళీ కొత్తగా వచ్చాడంట, లేచి మొదలెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అమరుస్తాడు ఆయన. యేసు ప్రభువుని మరియ గర్భంలో అమర్చాడు. ఎవడ రావసరం లేదు అసలు. మరియ బిడ్డ ఆడేవాడు అసలు బుద్ధి లేదు, ఆప్షన్ లేదు. మరీ రక్తం ఆడు ఆమెకు రావడం ఏంటి? హల్లెలూయా. స్వరక్తం, అది సొంత రక్తం. హల్లెలూయా. నీ బాడీలో ఏది పని చేయట్లేదు మార్చేస్తాడు. ఆయన పేరు పరమవైద్యుడు. హల్లెలూయా. పరమవైద్యుడు ఆయన పేరు. నీ బాడీ అనే ఇంజిన్లో ఏ పార్ట్ పని చేయట్లేదు దాన్ని శక్తిని ఇస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు. నువ్వు ఎక్కడ ఓడిపోయి అక్కడ విజయం ఇస్తాడు. సిగ్గుపడినవాడేనా నీకు ఆ శక్తిని ఇస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంది విజయనగరంలోనే ఉంటారు, విజయవాడలోనే ఉంటారు, రాజమండ్రిలోనే ఉంటారు. మా పిల్లలు అయితే ఈస్ట్ గోదావరి నుంచి ఇట్లా బ్రిడ్జ్ దాటి వస్తూ ఉంటారులే. హల్లెలూయా. అసలు ముందు నాకన్నా ముందు వచ్చి దొల్లేస్తూ ఉంటారా పనిగాళ్ళు. హల్లెలూయా. ఏం చేద్దాం, పొట్ట చెప్పుకుంటే ఏదో పడుతుందని చెప్పుకోవట్లేదు మా వాళ్ళ కోసం. హల్లెలూయా. హల్లెలూయా. భూదిగంతం వరకు అన్నాడు. హల్లెలూయా. ఇది మర్చిపోతే ఎలా నువ్వు? పేతురు ఏమన్నా గొప్ప మన వంటి స్వభావం కలగడం అన్నాడు కదా. ఆ ప్రార్థన శక్తి, ఆ ప్రార్థన విశ్వాసం, ఆ ప్రార్థన ఆత్మ, ఆ ప్రార్థన దాహం నీలో ఉంటే నీ బాడీలో ఉన్న పాటలన్నీ మారిపోయి ఆత్మలో ఎదురెళ్ళా మోసేలాగా కానానికి నడిపించే ఆరోగ్యలాగా భూతిగంత వరకు వెళ్ళి స్వార్థ ప్రకటించే అభిషేకం అభివృద్ధి అవుతుంది. అది మనలో మన లోపడతంలో ఉందంతే. హల్లెలూయా. గాడిదలో మార్చేస్తాడైనా, గాడిదలో పాటు మార్చి మాట్లాడంటాడు. మార్చలేదా? మార్చేస్తాడని దేన్నైనా మార్చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన పేరు, నిర్మాణకుడు ఆయన పేరు, శిల్పికారుడైన ఆయన పేరు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యం అంటే ఏం లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏమన్నారు ఇక్కడ? వాళ్ళని పంపించారు కదా, నువ్వెవడమంటే క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తనగా మోసేవైనను కాకపోతే ఎందుకు బాప్తిజనాలు ఇస్తున్నారా మీరు అన్నారు. అంటే వాళ్ళు వచ్చి బాప్తిజనాలు ఇవ్వచ్చంట. ఏ బాప్తిజనాలు? అగ్ని బాప్తిజనాలు ఇవ్వడానికి 11 అధ్యాయంలో వస్తున్నారు మరలానాల్లో. ఏ అధ్యాయం? అది పట్టుకోవాలి. 11వ అధ్యాయం ప్రకటన. హల్లెలూయా. అగ్ని బాప్తిజనాలు ఇవ్వడానికి వస్తున్నారు. ఎవడ మీదకి నూనె వేయాలంటే ఆడి మీదకి వేస్తాడు, ఎవడ మీదకి అగ్గిపోలేసి తగలబెట్టాలని చంపేస్తాడు. హల్లెలూయా. అగ్ని బాప్తిని ఇవ్వడానికి మరలా వస్తున్నారు. ఆ రాకముందే ఆ 2 పాళ్ళు ఎలీషా అడిగినట్టుగా, ఈ జబదయి కుమారుల తల్లి అడిగినట్టుగా, పేతురు చూసి అబ్బో ఇక్కడ మనం కట్టుకుంటే ఇక్కడ అభిషేకం మామూలుగా ఉండదు అని అడిగినట్టుగా మనము అడగగలిగితే గనక అది నింపుదల మన మీద. హల్లెలూయా. చూడండి ఇప్పుడు యోహాను ఏం చెప్తున్నాడు చూడండి. క్రీస్తు ఏలియా చాలు చూడండి. ఇప్పుడు
యోహాను సువార్త 1వ అధ్యాయము 29కి రండి. మరునాడు అంటే రెండో రోజు, ఇది మొదటి రోజునే వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పేశాడు. రెండో రోజు రాగా గనుక అది నా మీదకి ఆత్మ వచ్చింది. ఏలియా రాలేదు, బాడీ. ఏలియా ఆత్మ మాత్రమే ఇంపోర్టేషన్ జరిగింది తప్ప ఏలియా బాడీ మాత్రం రాలే. ఈ ఏలియా ఆత్మ బాడీ రెండు వస్తే గుర్తుపెట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాడంట. ఇస్తూ చెప్పాడు చూడండి, ఈ ఎవరైతే గనక నీళ్ళలో బాప్తిజం ఇచ్చి ఆయన ప్రత్యక్షం అవ్వాలని చూస్తున్నాడంట. ఇస్తూ ప్రత్యక్షం పెట్టుకుని నేను నీళ్ళలోను బాప్తిజం ఇచ్చి వచ్చిందని చెప్పాను. మరియు అది మొదటి సాక్షి కోసం చెప్తున్నాను నేను. ఇద్దరు సాక్షులు మొదటి సాక్షి కోసం చెప్తున్నా. ఇద్దరు ఆకాశమును దిగి వచ్చిట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. 33 అది నేను ఎరగనైతిని గాని నీళ్ళల్లో నన్ను పంపినవాడు అండర్లైన్. అది ఎక్కడి నుంచి పంపించాడు? ఇది పట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆత్మను పంపిస్తాడని చెప్తున్నానికి నేను. నన్ను పంపినవాడు ఎవని మీద ఎవడి మీద నువ్వు అందుకని బాప్తిజం మొదలెట్టండి. ఎవడి మీద బాప్తిజం ఇచ్చినప్పుడు ఆత్మ నిలిచుడు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుచున్నానని పేతురు, యోహాను, అంద్రేయ ఇలా శిష్యులు. ఎవరి శిష్యులు? వాళ్ళకి చెప్తున్నాడు, ఒరే ఈయన లోకపాపను మోసిపోతున్న గొర్రెపిల్ల, దేవుడు నన్ను తన ఆత్మను ఈ ఎలిజబెత్ గర్భంలో పంపుతున్నాడు. ఒక మాట చెప్పాడు నాకు. ఆ చెప్పిన మాట ఏంటంటే, ఓ నీళ్ళలో బాప్తిజం ఎత్తా ఉంటావు, ఎత్తున్నప్పుడు వస్తాడు, దిగుతుంది, అప్పుడు ఇతనే అని గుర్తుపట్టాలి అన్నాడు. ఈ దృష్టాంతాన్ని ఎక్కడ చెప్పాను? ముందు రెండు నెలల క్రితము కర్మేలు పర్వతం మీద 12 రాళ్ళు పేర్చి 12 రాళ్ళు కింద కందసం తవ్వి ఆ 12 రాళ్ళు పైన కట్టెలు పేర్చి ఆ కట్టెల పైన ఎద్దును పెట్టి ఆ ఎద్దు మీద బాప్తిజం ఎత్తున్నాడో ఈ బాప్తిజం ఇచ్చి యోహాను అక్కడ. అర్థమైందా? అది అప్పుడు ఎప్పుడు చెప్పేసాం మేము. హల్లెలూయా. ఈ 12 రాళ్ళు పడిపోయిన రాళ్ళని 12 గోత్రాల వారికి 12 రాళ్ళు చేర్చి కందసంతో కూడంట 3 పుట్ల నూనె తొట్లతో నీళ్లు నింపి 3 సార్లు ఇస్తున్నాడు. 3 సార్లు నీళ్ళు పోసాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. దేని మీద? కట్ల పైన ఉన్న ఎద్దు మీద, సిలువ పైన ఉన్న ఎర్ర పెయ్యి అనే ఎద్దు మీద, యేసు మీద. ఈ కట్టెల్లోంచి అనగా ఆ పెయ్యి మించి ఆ యేసు శరీరం మించి ఈ సిలువ మించి రక్తము కారి ఎవరి మీద పడుతుంది? ఈ 12 గోత్రాలనే రాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఆ 12 గోత్రాల రాళ్ళు ఆ పరలోకములో వేయబడి 12 పునాదులకు వేయబడుతున్నాయి. ఆ 12 గోత్రాల వారికి రక్షణ కలుగుతుంది అని కర్మేలు పర్వతం మీద నువ్వు ఎలాగా బాప్తిజము యోర్దాను నదిలో ఇవ్వాలో ఆ ఏలియా ఆత్మకు చెబితే ఆ ఆత్మ ఇక్కడికి వచ్చి అక్కడ అలా చెప్పాడు, దాన్ని బట్టి ఇస్తున్నాను. అప్పుడు నేను మోకరించి ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చింది. దేని మీదకి? ఈ కట్టెల పైన ఉన్న ఎద్దు మీదకి. అలాగా ఈ యేసు మీదకి ఆయన మోకరించి ప్రార్థిస్తుండగా ఆత్మ ఎప్పుడైతే దిగి వచ్చిందో
ఆ కర్మేలు పర్వతం మీద జరిగిన ఘట్టము ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇతనే దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఈయనే దేవుని కుమారుడు, లోక పాపమును మోసిపోతున్న ఆ కట్టెల మీద పెట్టిన యేసును నువ్వు గ్రహించి ఇశ్రాయేలుకి చెప్పు అన్నాడు. ఇది మొదటి సాక్షి ఏలియా. ఇద్దరు సాక్షులు మొదటి సాక్షి. హల్లెలూయా. ఇంకా విషయం కూడా చెప్పాను. ఆ విషయం తెలుసుకున్న ఎలీషా 2 పాలు అడిగాడు. ఆ విషయం తెలుసుకున్న ఎలీషా, ఒరే మా గురువు గారు బాప్తిజం ఇస్తున్నారా యోర్దానులో, ఎవరితోటి? నయమాన్ తోటి. నువ్వు వెళ్ళి అక్కడ మునగేసేవాలా. హల్లెలూయా. అక్కడ మునిగితే చాలు నీ పాపాలన్నీ పోతాయి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడి కాన్సెప్ట్ అక్కడ మొదలు పోరా, వెళ్ళి అక్కడ మునగరా, నేనెందుకు చేయించడం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ అభిషేకము అడవి ఒలీవ చెట్లే అన్ని జనులు మనమే, ఇప్పుడు మన మీద వేయడానికి వాళ్ళని తీసేశాడు. ఆ ప్లేస్లో నిన్ను అంటు కట్టుకుంటాడంట. హల్లెలూయా. నిన్ను అంటు కట్టుకుంటాడంట. నీ మీదకి అభిషేకం రప్పిస్తాడంట, నీ మీదకి ఆత్మ రప్పిస్తాడంట, నీ మీదకి 2 పాలు ఇస్తాడంట, నీ మీదకి ఆ కృపనిస్తాడంట, నీ ద్వారా ఉద్యోగాన్ని రగిలిస్తాడంట, నీ ద్వారా పంట కోస్తాడంట, నీ ద్వారా దున్నటం మొదలు పెడతాడంట, నీ ద్వారా సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ జరిగిస్తాడంట, నీ ద్వారా డెడ్ రేస్ చేస్తాడంట. నువ్వు సామాన్యుడు కాదంట, నువ్వు సామాన్యుడు కాదంట. నీ ప్రార్థనా శక్తి పెరిగితే చాలంట, కనీసం విశ్వాసంలో వృద్ధితో అడిగితే చాలంట, ఆయన నిన్ను వృద్ధిపరుస్తాడంట. ఆ విశ్వాసంతో నువ్వు ఎదురు చూస్తుంది కానీ ఆ అభిషేకం ఈ రోజు నీ మీద కుమ్మరించబడుతుందంట. ఆ ఆత్మ నీ మీదకి ఈరోజు దిగి వస్తుందంట. ఆ శక్తి ఈ రోజు మీ మీద దిగి వస్తుందంట. నువ్వు కూడా ఎగురుతావంట, ఆత్మలో ఎగురుతావంట, ఆత్మలో యుద్ధం చేస్తావంట. ఆ ఇశ్రాయేలు 700 మంది తప్ప మిగతా వాళ్ళందరూ బయలుదేవత ముద్దు పెట్టుకుని మోకాలు ఉన్న వాళ్ళే. అట్లాంటి ఈ దేశాన్ని కూడా యెహోవా దేవుడు కాదు యేసే దేవుడు అనేలాగా నీవు అగ్ని దించుతుండగా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఆ అగ్ని వచ్చినప్పుడు ఎలా చెప్తారు అలా చెప్తారంట. అందుకనే బాప్తిజం ఇస్తున్న తన శిష్యులకు చెప్తున్నాడు, ఈయనే దేవుడు, ఈయనే లోక పాపం మోసిపోతే గొర్రెపిల్ల, అతను వెంబడించండి, మీకు రక్షణ దొరుకుతుంది, మీ పరలోకం దొరుకుతుంది, ఆయన అభిషేకం దొరుకుతుంది, ఆయన అగ్ని దొరుకుతుంది అని చెప్తున్నాడు. అది ఇద్దరు సాక్షుల్లో మొదటి సాక్షి యొక్క సాక్ష్యం. ఇంకా ముగించలే, ఆకలి అవుతుందన్న వాళ్ళందరూ అదేలు చెప్పేయాలి. మా వాడు నిద్రపోతున్నాడు అని రాత్రి డ్యూటీ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పు, మిమ్మల్ని ఆకలితో ఉంచకూడదు, అగ్నితో నింపాలి. లేచి నిలబడదాం.